మృతిపై నకిలీ పత్రాలు, సిబిఐ ఛార్జ్ షీట్. ప్రముఖ నటి శ్రీదేవి మృతిపై ఇన్వెస్టిగేషన్ చేశానంటూ తెలిపిన ఓ మహిళపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తన దర్యాప్తునకు ఆధారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల పేరుతో నకిలీ ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపించింది. ఇన్వెస్టిగేషన్ అంటూ తనకు తాను చెప్పుకున్న భువనేశ్వర్కు చెందిన మహిళ దీప్తి రాణే పిన్నిటి, ఆమెకు సహకరించిన న్యాయవాది భరత్ సురేష్ కామత్పై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా ఫిర్యాదు మేరకు గతేడాది యూట్యూబర్పై సిబిఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యుఏఈ ప్రభుత్వ రికార్డులతో పాటు ప్రధాని, రక్షణ మంత్రి లేఖలతో సహా పలు నకిలీ పత్రాలను పిన్నిటి సమర్పించారని షా ఆరోపించారు. ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రీదేవి, సుశాంత్ సింగ్ రాజ్పుత్ల మరణంపై జరిగిన చర్చలకు సంబంధించి సోషల్ మీడియాలో పిన్నిటి యాక్టివ్గా పాల్గొంటున్నారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్లో మరణించగా, దీనిపై యూట్యూబ్లో జరిగిన చర్చలో ఆమె భాగస్వాములయ్యారు. శ్రీదేవి మరణాన్ని యునైటెడ్ ఎమిరేట్స్, భారత్ ప్రభుత్వాలు కలిసి కప్పిపుచ్చుతున్నాయని, ఇది తన దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఇందుకు ఆధారంగా మోదీ, అమిత్ షా పేరుతో ఉన్న నకిలీ లేఖలు చూపారు. శ్రీదేవి మృతికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ అధికారులు తెలిపారు. శ్రీదేవి మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను డాక్టర్ల బృందం విడుదల చేసింది. ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడిపోవడం వల్లే శ్రీదేవి మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుస్తోందని యుఏఈ ఆరోగ్య శాఖ అప్పట్లో తెలిపింది.